ఫరో దగ్గరికి వెళ్ళాడు యాకోబు. యాకోబు ఎలా వెళ్ళాలంటే యోసేపు పిలిపించాడు. షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఎవరికి? యాకోబు గారు ఫరోకి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఫరో, పెద్ద అయినా నువ్వు ఎలా ఉన్నావని అడిగి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తారు, బైబిల్ భాషలో కాకుండా. పెద్ద అయినా ఎలా ఉంటావు అంటే, ఏం బాగుంటావు అని సార్, ఎంత పెద్ద అయినా వయసు అని అడిగాడు. అయ్యా నాకైతే 140 సంవత్సరాలు ఉన్నాయి, కానీ నాకు సుఖం లేదు సార్, శాంతి లేదు. ఉండడానికేమో 140 సంవత్సరాలు, తృప్తిగా బతికినని కొన్ని దినాలు కూడా లేవు సార్. కనీసం మా పితరులు అబ్రహాము, ఇస్సాకు వాళ్ళు బతికినంత సంతోషం కూడా నా బతుకులో లేదు. యాకోబు గారి బతుకులు మీరు ఒకసారి చూడండి. ఏషావు స్టోరీ దగ్గర నుంచి అమ్మ ఒక పార్టీ, నాన్నొక పార్టీ. ఆమెమో యాకోబు పార్టీ, ఇస్సాకు ఆ పాయింట్లో ఈ డిఫరెంట్ పార్టీ మధ్యలో నలిగిపోతా ఉన్నాడు. అన్నదమ్ముల మధ్య నలిగిపోతా ఉన్నారు. పారిపోతేనేమో లాభాను పట్టి పీడించినాడు 25 సంవత్సరాలు. ఏడోతేమో 4 భార్యలు. ఈ పంచాయతీ అంతా పడి ఆ కనానా ప్రాంతంలో పోతే తన బిడ్డ దీనా పాడైపోయింది. యాడపోయినా టెన్షన్, యాడపోయినా టెన్షన్. ఈ 12 మంది బిడ్డలు సంతోషంగా ఉంటారంటే ప్రేమించే ఆ యోసేపునేమో ఆ గుండెలో పడి చంపేస్త్రీ ఆయన దృష్టిలో. ఏంటి 140 సంవత్సరాల వయసులో ఐగుప్తుకి వెళ్ళాల్సి వచ్చింది కరువు వచ్చి. మీరు ఆలోచించండి. మీరు 50 సంవత్సరాలు భక్తి చేసిన తర్వాత కడుపు పట్టుకొని తిండి కోసము వేరే దేశానికి పయనమయ్యేటప్పుడు మీరు స్తోత్రాలు చెప్తారా మీరు? పాస్టర్ గారి పీక పట్టుకుంటారు. ఏంది డిసెంబర్ 31 వాగ్దానాలు, ఏది నెరవేరలేదని అవసరమైతే మతోన్మాదులతో పోయి మీటింగ్లో కూర్చుంటారు. 140 సంవత్సరాల వయసులో కరువు కలిగి ధాన్యం తీసుకురామని కొడుకులు పంపిస్తే బెన్యామీను అనే ప్రియమైన కొడుకును కూడా ఆవిడ ఉంచేశారు. ఎంత మనోవేదన, ఎంత బాధ, ఎంత కష్టము ఇవన్నీ మనసులో ఉన్నాయి. ఫరో గారు కనపడగానే షేక్ హ్యాండ్ ఇచ్చి, పెద్దయినా ఎట్టున్నావు, ఎన్ని సంవత్సరాలు పెద్దయినా అంటే, ఎందులే స్వామి నా బతుకంతా బస్ స్టాండ్ అయింది. అయ్యో నువ్వు ఇశ్రాయేలు దేవుడు కొడుకు కదా, ప్రియ కుమారుడు కదా, యాకోబు కదా, ఇశ్రాయేలు కదా సార్. పేరేమో గొప్ప, ఊరేమో దెబ్బ సార్. మాకు తిండి దేకలేక కదా మేము ఇక్కడికి బానిసలుగా వచ్చినాము. 140 సంవత్సరాల్లో అన్ని యాత్ర దినాలే గాని జీవించిన దినాలు అతి కొద్ది. చాలా నిరాశ ఉంది. యాకోబు జీవితంలో చాలా పెయిన్ ఉంది. మీరు ఆలోచించండి. యాకోబు యొక్క అడుగులో మీరు అడుగు వేసి 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత పచ్చి ముసలితనంలో మీరు తిండి లేక మీ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి మీరు వలసపోతే ఎలా ఉంటుందో చెప్పండి. ఇల్లు లేక, వాకిల్ లేక, ఊరు తిరుగుతా ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారో చెప్పండి. అటువంటి పరిస్థితిలో ఉన్న యాకోబు చనిపోయే రోజులు దగ్గర పడ్డాయి. యోసేపుని పిలిపిస్తున్నాడు. యోసేపు రా, చెప్పు నాన్న. యోసేపు నాకు ప్రమాణం చేస్తావా? ఎస్ చేస్తాను. యోసేపు, నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని దయచేసి ఈ ఐగుప్తులో పాతిపెట్టకు ప్లీజ్. నా శవాన్ని నా పితరుల దగ్గర తీసుకెళ్తావా? ఒక రకంగా ప్రపంచానికి వెర్రిగా ఉంటుంది. ఏంటది? ప్రపంచానికి ఎలా ఉంటుంది? ముసలోడికి చచ్చిపోయిన తర్వాత ఈ ఎముకల గురించి అంటే పిచ్చి, ఈ వెర్రి అని ప్రపంచం చెప్తుంది. యోసేపులో ఎన్ని కష్టాలు పడ్డా విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత నిరాశ ఉన్నా, ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా, ఎంత వేదనలోంచి ప్రయాణమైనా పునరుద్ధానం అవ్వాలి అనే ఒక విశ్వాసం ఉంది. కాబట్టి ముసలివాడైన యాకోబు, ఇశ్రాయేలు యోసేపుని పిలిపించి, నాకు నువ్వు ప్రామిస్ చేయాలా. ఆ ప్రామిస్ ఏంటో తెలుసా? నీ నోటితో కాదు, నీ చేతిని నా తొడ కింద పెట్టి నువ్వు నాకు ప్రమాణం చేయాలి. ఏంటా ప్రమాణం అంటే, నేను చనిపోయిన తర్వాత నా శవమును ఈ అన్య దేశంలో పాతి పెట్టకుండా నా పితరుల చేత తీసుకెళ్లాలంటే యోసేపు ప్రామిస్ చేస్తే, ముసలివాడైన యాకోబు తను పడుకున్న మంచం మీద నుంచి లేచి మోకరించి తన తలవాల్చి తన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నువ్వు ఆరాధించడానికి నీ కలిసి వచ్చిన డబ్బు కారణం కాదు, కానీ నీ బిడ్డలకున్న క్షేమము కారణం కాదు, నీ దొడ్డిలో ఉండే ధాన్యము కారణం కాదు, నీ కలిగిన పశువులు కారణం కాదు, నీ సౌందర్యం కాదు. ఇదిగో చనిపోయే ముందు క్షణము కూడా నీవు దేవుని ఎడల విశ్వాసత కలిగి ఉండాలి. అది అందరికీ అర్థమయ్యేది కాదు, అది దేవుని మర్మము, అది క్రీస్తును కూర్చిన దేవుని మర్మం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది విశ్వాసం అంటే. దట్ ఈస్ ద ఫెయిత్. అందుకే పెద్దలు విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందారు.
ఆ విశ్వాస ఆ జాబితాలో ఉండే వారందరూ తమ జీవితాల్లో ఎన్నో బాధలు అనిపించి, కొందరు రంపాలతో కోయపడ్డారు, కొందరు సొరంగములలో గుట్టలలో ఎంతో బాధలు 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 అనుభవిస్తూ కూడా విశ్వాసులు అని వారి జాబితాలోకి చేరారు. నువ్వు చేరే ఉందా నీకు? ఎందుకంటే దేవుని మర్మమైన క్రీస్తుని నీవు స్పష్టంగా అర్థం చేసుకోకపోతే నీలో విశ్వాసం అర్థం కాదు. యు షుడ్ నాట్ మెడిటేట్ యువర్ ప్రాబ్లమ్స్. రేపు ఎట్ట బతకాలి, ఎల్లుండి ఏమి తినాలి, ఆవుల నుండి ఫంక్షన్కి ఏ చీర కట్టుకోవాలి, ఏ బిల్డింగ్ ఎక్కడ కట్టాలి, ఇవి పెట్టుకుంటే నిన్ను గూర్చి నువ్వు స్పష్టంగా తెలుసుకుంటే నీలో విశ్వాసము రాదు. ఎందుకంటే అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు, అన్ని కాలాలు మనకి ఇష్టం వచ్చినట్టు జరగవు. కాబట్టి నువ్వు స్పష్టంగా తెలుసుకోవడం కాదు, నీ సమస్యల గురించి నువ్వు స్పష్టంగా తెలుసుకోవడం కాదు, నీవు పొందిన బెనిఫిట్స్ ని నువ్వు స్పష్టంగా తెలుసుకోవడం కాదు, నీ కలిగిన మేలులన్నింటినీ తెగ చెప్పడం కాదు. అది కాదు విశ్వాసం అంటే. దేవుని మర్మాన్ని, దేవుని మర్మమైన క్రీస్తుని, దేవుని ప్రణాళికని, దేవుని పిలుపుని స్పష్టంగా నువ్వు అర్థం చేసుకుని నీవు ఆదరణ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మర్మాన్ని స్పష్టంగా నువ్వు తెలుసుకుంటే అది నీకు ఆదరణ కలుగుతుందని పౌలు గారు పోరాడుతున్నాడు. అందుకే నేను ఈ పోరాటంతో మీకు ఈ ప్రసంగం చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక.